అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈజీ ప్రాసెస్ అలవాటు అయిపోయింది. ఆయన పెద్దగా హార్డ్ వర్క్ చేయడు, ఏదున్నా కూడా ఈజీగానే అయిపోవాలనేటటువంటి ఆలోచనలో ఉంటాడు. నిన్న ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో కూల్చివేతలు నడిచినాయి. హైడ్రా రంగనాథ్ దగ్గరుండి మరి ఒక బస్తీనే ఖాళీ చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు. అసలు ఆ బస్తీ జోలికి ఎందుకు పోయిరు, ఆ బస్తీ మొత్తం కూడా ఖతం చేసేటటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటే, వీళ్ళు డైరెక్ట్ సెక్రటేరియట్ ఓనికి, డైరెక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్కి ఓనికి వీళ్ళకంతా అడ్డమొస్తున్నదట ఆ బస్తీ. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు తిరిగి పోవాలి కదా, మొత్తం ఖైరతాబాద్ సిగ్నేలు లేకపోతే అట్లకెళ్ళి ఇట్లకెళ్ళి మొత్తం పంజాగుట్టలకెళ్ళి తిరిగి పోవాలి కదా. తిరిగి పోనీకి ఇబ్బంది అవుతుందని చెప్పి డైరెక్ట్ సెక్రటేరియట్కి పోవాలి. డైరెక్ట్ మేము కమాండ్ కంట్రోల్ రూమ్కి పోవాలంటే చింతల బస్సు మీదకి వెళ్ళి పోవచ్చు. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 నుండి అక్కడ హాస్పిటల్ ఉంటుంది, విరంచి హాస్పిటల్ దగ్గర నుండి పోవచ్చు. మళ్ళీ చింతల్ బస్తీ ఏం హైవే కాదు, పెద్ద హైవే ఏం కాదు. చింతల్ బస్తీ అనేటటువంటి ఏదైతే చిన్న బస్తీ ఉందో అది మొత్తం కూడా హైవే లేక ఉండదు. అటో రోడ్డు ఇటో రోడ్డు, గల్లీలు ఉంటుంది మొత్తం. ఆ చిన్న గల్లీలకు వెళ్ళి పోవడం స్టార్ట్ చేసిరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చింతల బస్తీలకు వెళ్ళిపోతాడు, మంత్రులు చింతల బస్తీలకు వెళ్ళిపోతారు, ఎమ్మెల్యేలు చింతల బస్తీలకు వెళ్ళిపోతారు, ఎంపీలు చింతల బస్తీలకు వెళ్ళిపోతారు. అంటే హైవే రోడ్డు మర్చిపోయారు. ఎందుకంటే వీళ్ళకి అన్ని షార్ట్ కట్లు కావాలి కదా, ఏం పెద్ద హైవేలు అయితే వీళ్ళు పోరు. అందుకే మంత్రులు ఎవరైనా ఇక్కడ హైదరాబాద్ నుండి భువనగిరికి పోవాలంటే కార్లలో పోరు, హెలికాప్టర్లో పోతారు. ఎందుకంటే షార్ట్ కట్స్ అలవాటు అయిపోయినాయి కదా. గంటకు 5 లక్షల రూపాయలు ఖర్చైనా మంచిదే, మేము కార్లో పోం. కార్లో పోతే ఒక అర్ధగంట లేట్ అవుతుందేమో, ఒక 10 నిమిషాలు లేట్ అవుతుందేమో. కాబట్టి మేము హెలికాప్టర్లో పోతే 10-15 నిమిషాల్లో మేము డైరెక్ట్ భువనగిరిలో ఉంటాం కదా, అందుకే మేము హెలికాప్టర్లో జర్నీ చేస్తాం. ఇదే మంత్రులు హైదరాబాద్ నుండి భువనగిరికి పోవాలంటే వాళ్ళ బుగ్గ కార్లు కుయ్ అనుకుంటే కార్లు పోతాయి. కాబట్టి మ్యాక్సిమం మన లాంటి సామాన్యులకు ఒక 40 నుండి 50 నిమిషాలు పడితే, ఈ మంత్రులకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ వెహికల్స్ 20-25 నిమిషాలు 30 నిమిషాలలో తొక్కుతాడికి పోతాయి. కానీ వీళ్ళు హెలికాప్టర్స్లలో పోతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏదైనా నియోజకవర్గంలో పర్యటన ఉంటే, మంత్రులది ఏదైనా నియోజకవర్గంలో పర్యటనలు ఉంటే, రిబ్బర్ కటింగ్లు ఉంటే, లేకపోతే ఓపెనింగ్ ఉంటే, శంకుస్థాపనలు ఉంటే కార్లలో 4 సార్లు ఇది హెలికాప్టర్ కావాలి. ఎందుకంటే సింపుల్ ప్రాసెస్ అలవాటు కదా వీళ్ళకి, ఏమున్నా సింపుల్గా అయిపోవాలి. అందుకే రుణమాఫీ కూడా సింపుల్గా చేసిర్రు, మొత్తం చేసినా అని చెప్పి అబద్ధాలు చెప్పి పక్కన నిల్చున్నారు. ఈ రైతు బంధు కూడా సింపుల్ ప్రాసెస్ కదా, డబ్బులు ఎక్కువైతే ఏమో, మనం 15,000 రూపాయలు చెప్పినాం కానీ మన తాన పైసలు లేవు, సింపుల్ గొడగొట్టాలంటే ఏం చేయాలి, 12,000 రూపాయలు అని చెప్పేసినారు. తర్వాత ఇప్పుడు రేషన్ కార్డులు సింపుల్గా అయిపోవాలంటే ఏం చేయాలి, ఒక్క ఊళ్ళో 300 రేషన్ కార్డులు లేకపోతే ఒక్క లిస్టులో 40 మంది పేర్లే ఇచ్చింది. సింపుల్గా అయిపోవాలి కదా. కాబట్టి వీళ్ళకి సింపుల్ అలవాటు అయిపోయింది. పోనీ వీళ్ళు సింపుల్గా అన్ని చేస్తారు కదా, మరి సింప్లిసిటీ ఏమన్నా ఉందా మంత్రుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర? అంటే సింప్లిసిటీ ఉండదు. ఏం హై అండ్ చెప్పులు వేసుకోవాలి, అది కూడా ప్రభుత్వ సొమ్మే. బూట్లు ఏది 1,00,000 రూపాయలు పెట్టి బూట్లు తీసుకోవాలి, 1,00,000 రూపాయల కోటు, 50-60 వేల రూపాయల టీషర్టు, 40-50 వేల రూపాయల పాయింటు, ఏంది 20-30 లక్షల రూపాయల వాచ్. ఎవడప్ప సొమ్ము ఇదంతా? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? సింపుల్ ప్రాసెస్కి అలవాటు పడ్డారు మన తానున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ. అయితే చింతల్ బస్తీ మీద పడ్డది వీళ్ళ కన్ను. పాపం చింతల్ బస్తీలో ఫిష్ మార్కెట్, తర్వాత వెజిటేబుల్ మార్కెట్, అక్కడ చిన్న కిరాణాలు దుకాణాలు ఉంటాయి కదా, రోడ్ల మీద షాపులు ఉంటాయి కదా, అవన్నీ మొత్తం ఖాళీ చేయించారు. తర్వాత రోడ్డుకి ఇరుకిరుకు ఉండేటటువంటి ఇల్లులు ఉంటాయి కదా, అవన్నీ కూడా కూలగొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడట చింతల్ బస్తీకి హైవే వేస్తారట, హైవే రోడ్డు. ఎందుకు? వీళ్ళు డైరెక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ పోనీకి, లేకపోతే సెక్రటేరియట్ పోనీకి అక్కడ ఉన్నటువంటి బస్తీ అడ్డం వస్తుంది. కాబట్టి ఆ బస్తీని మొత్తం ఖాళీ చేపిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోవచ్చు. రేవంత్ రెడ్డి డైరెక్ట్ ఇంటికి పోవచ్చు అంటే, ఇంటికాడికి వెళ్ళి డైరెక్ట్ ఆయన సెక్రటేరియట్ రానికి చింతల్ బస్ అడ్డం వచ్చింది. ఇప్పుడు అది ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. కానీ ఎంత ఘోరం అంటే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇజ్జత్ తీసిండు రేవంత్ రెడ్డి. నిన్న ఇజ్జత్ మొత్తం పోయింది, ఇక గాలి కొట్టుకుపోయింది అనుకోరి. ఎంత ఘోరంగా ఉన్నదంటే, ఒక ఖైరతాబాద్ ఎమ్మెల్యే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కి ఫోన్ చేసి మరి, మీరు గనక ఒకవేళ చింతల్ బస్తీ దగ్గరికి పోతే, చింతల్ బస్తీలో ఒక్క ఇల్లు కూలగొట్టినా కూడా ఖచ్చితంగా నేను మీ జేసీబీ ముందు కూర్చుంటా, నా ఎమ్మెల్యే పదవి పోయినా మంచిదే, నాకు ప్రజలు ఇంపార్టెంట్ అని చెప్పి నిన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తే కదా. సరే, దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఉండొచ్చు కాక, కానీ ఆయన ఉన్నది ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కదా. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసిండు బీఫామ్ తీసుకొని, కానీ ఆయనకు కాంగ్రెస్ పార్టీలో ఒక వాల్యూ లేదు, ఇజ్జత్ లేదు. చెప్పాలంటే కాంగ్రెస్ ఇజ్జత్ లేదు ఆయనకు. కాంగ్రెస్లో ఆయనకు పెద్దగా పట్టించుకునేటటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. దానం నాగేందర్ నిన్న మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది. దానం నాగేందర్ ఏం చెప్పిండో ఒకసారి ఈ వీడియో మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి, తర్వాత మనం బ్రీఫ్గా డెప్త్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యున్సీకి దానం నాగేందర్ హైడ్రా వాళ్ళకు ఫోన్ చేసి కూలగొట్టకూర్రి బాబు, మీరు గతంలో కుమారి ఆంటీకి సంబంధించినటువంటి స్టాల్ మీకు గుర్తుండే ఉంటుంది. కుమారి ఆంటీ మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర దుర్గం చెరువు దగ్గర కుమారి ఆంటీకి సంబంధించిన హోటల్ ఉంటుంది. ఆ హోటలు ట్రాఫిక్ పోలీసులు వచ్చి తీసేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెసేజ్ చేసిండు, ఎట్టి పరిస్థితుల్లో కుమారి ఆంటీని మీరు ఇబ్బంది పెట్టొద్దు,
ఆమె హోటల్ అక్కడనే ఉంచుర్రి, ఏం ప్రాబ్లం లేదు, కావాలంటే మీరు వేరే సైడ్ ఏమైనా చేస్తే చేయండి అని చెప్పి కుమారి ఆంటీకి ఎక్స్క్యూజ్ ఇచ్చిండు. అంటే ఆంధ్ర నుండి వచ్చినటువంటి కుమారి ఆంటీ పైన ఉన్నటువంటి ప్రేమ తెలంగాణ బిడ్డల పైన లేదా? తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల పైన లేదా? అంటే కుమారి ఆంటీ ఆమె స్టాల్ పోతుంది, ఆమె భోజనానికి సంబంధించినటువంటి చిన్న హోటల్ పోతే రేవంత్ రెడ్డి అంత కుమిలిపోయింది కదా, బాధపడ్డాడు కదా, ఆమెకు ఫుల్ హ్యాండ్ పర్మిషన్స్ ఇచ్చేసిండు కదా. మరి చింతల్ బస్తీ మొత్తం ఖాళీ చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాధ లేదా? చింతల్ బస్తీలో ఉన్నటువంటి ఇల్లులు మొత్తం కూల్చేస్తుంటే రేవంత్ రెడ్డికి ఇంత కూడా బాధ లేదా? అంటే రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం పనిచేస్తుండా, ఆంధ్ర కోసం పనిచేస్తుండా? అంటే నేను ఆంధ్ర తెలంగాణ అనేటటువంటి విభేదాలు ఏం తీస్తలేను. ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ముల లెక్కనే కలిసి ఉండాలనేటటువంటి ఒపీనియన్ 100% ఎవరికైనా ఉంటుంది. సో కుమారి ఆంటీ హోటల్ పోతే ఎంత బాధపడ్డాడో, మరి చింతల్ బస్తీ ఖాళీ చేపిస్తుంటే రేవంత్ రెడ్డికి ఇంత బాధ కూడా లేదా? రవ్వంత బాధ కూడా లేదా? ఒకసారి మీరు దానం నాగేందర్ మాట్లాడేటువంటి మాటలే తిరుగుతుంది చూద్దాం. ముందే కూర్చుంటే ఇప్పుడు ఏమైతే చూస్తాం, కాన్సిక్వెన్సెస్ ఏమైనా సరే నేను చూసుకుంటాను. నా ఎమ్మెల్యే పదమైనా సరే నేను కూర్చుంటే ఇప్పుడు మీరు వెళ్ళకుండా నా మాట మర్యాదగా ఏదో మీరు ఏడికైనా బతకనికి వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్ లో. ఏదైనా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో? ఏదైనా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు? మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగడ కూర్చుంటాను. మీరు బండి ముంగడ కూర్చోవాలా ఆపుతారా? అట్లా చుట్టి 100 ఉన్నాయి, నేను చూపిస్తాను. ఎంబడి రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి గులగొట్టాడు ముందు. ఏం చేస్తాం, అవి చేసినాక చేద్దాం. ఇప్పుడు మీరు ఆపండి, మీరు ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తాను. మీకు ఇష్టం, మీ ఇష్టం, నేను చెప్పేస్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు. ఇక్కడ మీ పని ఏం లేదండి, మీ పని ఏముంది, మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు, మీకెందుకు సార్? నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి, సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. విన్నారా? నాకు నవ్వొస్తుంది దానం నాగేందర్ మాట్లాడుతున్న మాటలు చూస్తే. ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడతా, ఆయన 2 రోజులలో వస్తాడు, అప్పటిదాకా ఆపండి. దానం నాగేందర్ చెప్తున్న మాట. ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు? మంత్రులు మనతానే ఉన్నారు కదా, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కన్న మనతానే ఉంటాడు కదా, మరి మంత్రులతో మాట్లాడొచ్చు కదా, మంత్రులతో మాట్లాడితే అది ఆపొచ్చు కదా. వాస్తవానికి దానం నాగేందర్ ఫోన్ చేయకంటే ముందు 40% కూల్చేసారు. ఈయన ఫోన్ చేయకంటే ముందు మొత్తం దుకాణాలు గిగాణాలని ఖాళీ చేయించారు, చింతల్ బస్తీలో మొత్తం కూల్చేసారు, నీలమట్టం చేసారు. ఈయన ఫోన్ చేసినాక ఆయనతో కూల్చేసిరట. ఆ 60% కూడా కథ చేసారు, డబాల్ అయిపోయింది మొత్తం. అంటే దానం నాగేందర్ మాటకి వాల్యూ లేదయ్యా. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాటకి 1% వాల్యూ లేదు. ఏవో డేక్తలేడు, ఆయన మాటకి అసలు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. దానం నాగేందరు కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ, అద్భుతమైన పార్టీ అని చెప్పి వచ్చిండయ్యా. సీన్ కట్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయనకు ఇజ్జత్ ఇయ్యలే. ఇప్పుడు ఏది పరువు తీసిందని చెప్పాలి మనం. దానం నాగేందర్ పరువు తీసిండు రేవంత్ రెడ్డి. ఫోన్ చేసి హైడ్రా కమిషనర్ ఏబి రంగనాథ్కి 2 రోజులు టైం ఇవ్వండి, 2 రోజులలో సీఎం గారితో మాట్లాడతా అని చెప్పినా కూడా దానం నాగేందర్ కాన్స్టిట్యున్సీలో చింతల్ బస్తీ మొత్తం కూల్చేసిరంటే ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది చూడు మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ ఎమ్మెల్యేకి ఏమైనా వాల్యూ ఉన్నట్ట? ఈ ఎమ్మెల్యేకి ఏమైనా పరువు ఇచ్చినట్ట? ఏమైనా ఉన్నట్ట? కాంగ్రెస్ పార్టీలకు వాల్యూ ఉన్నట్ట? అసలు మొత్తం ఏది కమాండ్ కంట్రోల్ రూమ్ పోనీకి, సెక్రటేరియట్ పోనీకి ఇప్పుడు వీళ్ళకి మొత్తం ఇబ్బంది అయిపోయిందట. కుమారి ఆంటీకి ఒక న్యాయము, ఖైరతాబాద్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ చింతల్ బస్తీకి ఒక న్యాయమా? కుమారి ఆంటీ భోజనశాల పోతుందంటే లేదు ఏం చేయొద్దు, మీరు సైలెన్స్ ఉండరని ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి రేవంత్ రెడ్డి చెప్తాడు. మరి చింతల్ బస్తీ మొత్తం ఆగమాగం చేస్తుంటే, హైడ్రా వచ్చి కూల్చేస్తుంటే మరి రేవంత్ రెడ్డికి తెలంగాణ మీద ప్రేమ లేదన్నట్ట? ఎట్లా అంటే తెలంగాణలో ఎటన్న పోని అన్నట్ట? అంటే నా వల్ల ఇంతమంది బాధపడ్డా నాకు ఇబ్బంది లేదు, నేను మాత్రం మంచిగా ఉండాలి, నిండుగా ఉండాలి, ఇబ్బంది లేకుండా ఉండాలన్నట్ట? ఎట్లా అసలు వాల్యూ ఉందా దానం నాగేందర్కి? ఏమైనా నా ఎమ్మెల్యే పదవి పోయినా మంచిదే, మొత్తం కూల్చేసినాక చేసినట్ట ఫోన్ 40% కూల్చేసినాక. అట్లీస్ట్ ఎమ్మెల్యే హైదరాబాద్కి ఫోన్ చేసిండు, చింతల్ బస్తీ 40% కూల్చేసిరు. ఎమ్మెల్యే ఫోన్ చేసినాక 2 రోజులు టైం ఇవ్వమనుడుతుంటే మిగతా 60% 2 డేస్ తర్వాత కూల్చేయవచ్చు. కానీ అట్లా చేయలే, ఇన్లేదట హైడ్రా కమిషనర్ రంగనాథ్ 1% ఇన్లేదట. నాకు తెలిసి రంగనాథ్ మళ్ళా రేవంత్ రెడ్డికో వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసినట్టున్నాడు. సార్ ఇట్లా దానం నాగేందర్ గారు ఫోన్ చేసినారు, మరి ఇది మీతో మాట్లాడతానని చెప్తున్నాడు, 40% కూల్చేసినాం సార్, ఇంకో 60% ఉంది, మరి మీరు వచ్చినాక కూల్చేయాలంటే మొత్తం చేసేవా నీలమట్టం చేయమన్నట్టున్నాడు. మొత్తం కూల్చేసారు కథం.
ఎక్కడికక్కడ నిలమట్టం చేసిరు. మొత్తం అక్కడ ఉన్న చిన్న చిన్న దుకాణాలు, రోడ్ సైడ్ ఉన్నటువంటి అన్నీ పోయినాయి. ఇప్పుడు దానం నాగేందర్ ఏమంటాడు, 30 సంవత్సరాలకి ఎమ్మెల్యే పదవిలో ఉన్నా, రాజకీయాలలో ఉన్నా, నాకు తెలియదా ఈ ఖైరతాబాద్లో ఏం జరుగుతుందో తెలియదా, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వ్యవహారం నాకు తెలియదా, మీరు నాకే కొత్తగా చెప్తున్నా అని చెప్పి దానం నాగేందర్ చెప్తున్నటువంటి మాట. కానీ నిజంగా దానం నాగేందర్ మాటకు వాల్యూ లేదు అనేది ఈ వీడియోనే ఆధారం అంతే. అక్కడ ఖైరతాబాద్ జనం కూడా చెప్తున్నారు, కేవలం మా ఇల్లులు కూల్చేసేది వీళ్ళు కమాండ్ కంట్రోల్ రూమ్ పోనీకి, సెక్రటేరియట్ పోనీకి మాత్రమే తప్ప మా ఏమేమి అడ్డమొత్తలేము. ఇదేమైనా హైవే రోడా, ఏమైనా మెయిన్ రోడా, ఇదేదో చిన్న గల్లీల పంట పోయేటటువంటి రోడ్డు. ఈ రోడ్డు మీదకి వెళ్ళే ముఖ్యమంత్రి పోతుర్రు, మంత్రులు పోతుర్రు, కావాలనే పోతుర్రు. వీళ్ళు ఏం లేదు కానీ ఇక సేఫ్ జోన్ అన్నట్టు, సేఫ్టీ జోన్ ప్లస్ షార్ట్ కట్లకు అలవాటు అయిపోయారు కదా. కాబట్టి షార్ట్ కట్లో పోవచ్చు. మళ్ళీ పంజాగుట్ట మీదకి వెళ్ళి ఎవరు తిరుగుతాడు, లేకపోతే ఇంకా వేరే దగ్గర నుండి ఎవరు తిరుగుతారు, ఆ సెక్రటేరియట్ దగ్గర నుండి వెనకకెళ్ళి ఎవరు పోతాడు, ఇదంతా పెంట మాకెందుకు అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి ఇక చింతల బస్తీని ఖాళీ చేయించారు మొత్తానికైతే. ఇదే ఇక వీళ్ళు అడ్డం వచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా మొత్తం కొట్టుకుంటూ పోతున్నారు రేవంత్ రెడ్డి సర్కార్. మరి ఇక పేదోళ్ళు వచ్చే మందురు కదా, పేదోళ్ళుగా వాసవి కన్స్ట్రక్షన్ అని చెప్పి వాడు వీడు, మై హోమ్ రామేశ్వరరావు గాడు, వాడు వీడు అందరూ పెద్ద ముఠా ఉంది కదా. ఆడు ముఠాలు ఒక్కొక్కడు పెద్ద బిల్డింగ్లు కట్టిరు చెరువుల పంట. మరి వాన్ జోలికి ఊరికి పేదల జోలికి పోతారేందా బాబు, నాకు అర్థం కాదు. ఈ పేదోళ్ళు ఏం నీకు అగ్గ కనబడ్డరా, పేదోళ్ళు ఏమైనా తక్కువ కనబడ్డరా, పెద్దోడు కనబడతలేడా, పేదోడే కనబడుతున్నా మీ కండ్లకు? ఒకసారి ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయండి. సో మొత్తానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాత్రం ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయిండు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనీకి. కానీ ఇక పబ్లిక్ కోసం పోరాటం చేస్తూనే పార్టీకి రాజీనామా చేసిన అనేటటువంటి ఒక ఒపీనియన్ ని క్రియేట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే సడన్ గా మళ్ళీ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తే ఈయన పార్టీలు మారుతుండు, ఈయనకు పార్టీలో ఒక స్టేబిలిటీ లేదు, పాలిటిక్స్ లో కండవాలు మార్చడమే దానం నాగేందర్ పని అనేటటువంటి ఒక వ్యతిరేకత వస్తుంది కదా. ఈ వ్యతిరేకత రావద్దంటే ఏం చేయాలి? నేను పబ్లిక్ కోసం పోరాటం చేస్తున్నా, కాంగ్రెస్ ఉంటే మంచిది అనుకున్నా, కానీ కాంగ్రెస్ లో కూర్చుంటుంటే మా జనాన్ని ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్, కాబట్టి ఈ కాంగ్రెస్ కూడా వద్దు నాకు, మళ్ళీ అదే బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతా అనేటటువంటి ఒపీనియన్ కూడా ఉండొచ్చు కదా. అట్లా కూడా ఒకటి క్రియేట్ చేయొచ్చు కదా. అది కూడా క్రియేటివిటీ చేసే ఆలోచనలో ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి దానం నాగేందర్ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పబోతున్నాడు. దానం నాగేందర్ మాటకి ఎక్కడ కూడా కాంగ్రెస్ లో వాల్యూ లేదనేది నిన్ననే కన్ఫర్మేషన్ వచ్చినటువంటి అంశం. చూద్దాం.